మొన్న జరిగిన కుక్కట్పల్లిలో సహస్ర హత్య కేసు చాలా భయంకరంగా ఉంది. దారుణంగా జరిగింది. ఎప్పుడు జరగని పరిస్థితిలో ఎప్పుడు 20 జరగలేదు. ఎప్పుడు ఆహ్, జరగలేదు. ఎప్పుడు జరగని పరిస్థితిలో తన హత్యకు గురైనట్టుగా చెప్తున్నారు. ఈ ఏరియాలో ఎప్పుడు అలాంటిది జరగలేదని చెప్తున్నారు. జరగలేదు. అస్సలు ఒకసారి జరగలేదు. స్థానికులతో మాట్లాడే ప్రయత్నిద్దాం. ఒకసారి ఈ ఏరియా ఎలా ఉంటది? ఏంటి? మరి కొత్తగా బ్లాక్ మ్యాజిక్ అంటున్నారు. అసలు అడిగే ప్రయత్నిద్దాం ఒకసారి. అన్న నమస్తేనే. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ఏరియాలో మీరు? మా తాతలు ముత్తాతలు అని ఇక్కడేగా పూర్తిగా. ఇక్కడే పూర్తి ఇక్కడే. అయితే ఈ ఏరియా అసలు ఈ ఏరియాలో కుక్కట్పల్లి ఏరియాకి సంబంధించి ఈ ఏరియా ఎలా ఉంటది అసలు? ఈ గల్లీలు రష్ ఎక్కువ ఉంటది. నైట్ పూట ఫ్రెండ్స్ తాగడం, ఇప్పుడు రష్ ఎక్కువ. గంజాయి ఎక్కువ తాగుతా ఉంటారు లే, అని లే, చెప్తున్నారు. లే, తప్పులు మాట అవి. ఆ. సమాచారము మీకు సరిగ్గా హ్మ్. నాకు అవగాహనకు ఉన్నంత వరకు మీరు అనుకున్నది చెప్పండి. నాకు 65 సంవత్సరాలు ఇప్పటి వరకు అటువంటి ఏం జరగలేదు. జరగలేదు. ఫస్ట్ జరిగింది ఇలాంటిది. లేదు ఏమో తెలియదు. నేను అప్పుడు పుట్టలేం కదా. ఆ! ఓకే. నాకు 65 సంవత్సరాల ఏజీ. హ్మ్. నేను 6వ క్లాస్ నుంచి చదువుతున్నా. ఇటువంటి ఘటనలు ఎప్పుడు జరగలేవు. మ్హూ. ఆ! ఇది ఫస్ట్ టైం. ఫస్ట్. దీన్ని ఎలా చూసుకోవచ్చు మరి? అంతే అంత చిన్న పిల్లని 20 కత్తిపోటులతో పొడిచారు కదా! మనం ఎలా చూసుకోవచ్చు? అది బాధాకరంగా అందరికి మీకైనా నాకైనా మొత్తం టోటలీ మన హిందువులది బాధే ఉంటది. బాధాకరమే. అయితే ఈ ఏరియాలో బ్లాక్ మ్యాజిక్ చేయడం వల్ల చంపేశారు అంటున్నారు. బ్లాక్ మ్యాజిక్ చేశారని చెప్తున్నారు మరి. అది నాకు తెలియదమ్మా. ఆ. ఇంతవరకు అలాంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నారా మన లే లే లే, అటువంటి లేరమ్మా. బ్లాక్ మెయిల్ ఇటువంటి వీడియో అవన్నీ గాంజా అంటే తప్పుడు సమాచారం. ఆ. చాలా తప్పుడు సమాచారం. ఓకే. మ్హూ. నైట్ పూట ఎక్కువ పిల్లగాళ్ళు తిరుగుతూ ఉంటారు ఈ ఏరియాలో అని చెప్తున్నారు. లేదండి. పిల్ల నా కొడుకులు ఏదో గప్పుడు పానీ అది అన్ని కొత్త కొత్తగా వచ్చినాయి. ఆ పిజ్జాలు బర్త్డేలు గిట్టలు చేసుకుంటారు, పోతారు వస్తారు. ఆ. 12 గంటల వరకు ఇంట్లో ఉంటారు, కొంపలాలు ఉంటారు. అదే. వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. ఆ. అటువంటి లేవు. ఆ. దారి దోపిడీ కానీ ఇంతవరకు ఏ దోపిడీ అన్నది జరగదు మా కుకుడుపల్లిలో. ఆ. దోపిడీ విషయానికి వచ్చేసరికి అంత ఖర్చు చేయడం అవుతారు. అన్ని కొడతారో ఏదో పోలీసులకు అప్పచెప్తారు. అయితే ఇంటి ఓనర్ మీకు తెలిసి ఉంటది కాబట్టి ఆ, మాకు ఎలాంటి వ్యక్తి తను? దూర బంధువులే వాళ్ళు. ఎలా ఉంటారు? మా వాళ్ళు చాలా సెన్సిటివ్ అమ్మ. ఆ. అటువంటి వాళ్ళ దగ్గర ఏమి ఇంతవరకు కూడా నాకు తెలిసినంత వరకు నాకు ఉమ్. వాళ్ళ గొడవలు గిడవలు అనేది తెలియదు వాళ్ళకు. అంటే వాళ్ళ అమ్మగారు ఏం చెప్తున్నారు అంటే చిన్న చిన్న గొడవలు వెళ్తూ ఉన్నాను మాకు ఓనర్ తో ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళు మనకు తెలియదు కదా. వాళ్ళు ఆ. చనిపోయిన పాప గురించి చనిపోయిన పాప కాదు, ఓనర్స్ గొడవలు అయితే. లే, 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 లే. మరి అది ఆయనకి తెలుసు, నాకే తెలుసమ్మా. అంతే కదా. ఆయనకు ఆ ఇంటి మనకు తెలుసు గొడవలు అయ్యేది కాదు. నేను చెప్పగలుగుతాను వాళ్ళ ఇంటి విషయాలు. అయితే ఇంకోటి ఏంటంటే అంకుల్ ఈ ఏరియాలో సీసీ కెమెరాలు లేవు, పెట్టినా కానీ తీసేస్తారని చెప్తాను. లే, అది జరగలేదమ్మా. ఏ లీడర్ తో పెట్టలేరు. మళ్ళీ ఆయన అంత పెద్ద ఉన్నదా ఒక సమస్య. ఆయన అంత ఫ్యామిలీలో వస్తుండే పోతుండే అక్కడ పెట్టిండు డెలివరీ బాయ్ నాట్ అలౌట్ అని. అవునా? అది మీరు చూసిర్రు, నేను చెప్పింది కాదు. ఆ? మరి 10,000 ఏముంటుంది నాకు తెలియదు దాని ఖరీదు. అది ఒకటి పెట్టించుకోవాలి ఆయన. ఇంత ఘోరం జరిగేది కాదు. అదొకటి కరెక్ట్. అది అంటే ఇంకా పోలీసులు 2 రోజులు అయితే కేసు ఇంకా పట్టించలేకపోయారు. పోలీసు కూడా ఏం చేస్తారు, మన దగ్గర ఎప్పుడు కావాలంటారా? ఎన్ని సమస్యలు రోడ్ల మీద చూస్తున్నారు, మీరు కూడా చూస్తున్నాం, మేము కూడా చూస్తున్నాం. దాని గురించి వాళ్ళ గురించి పాపం అమ్మ అన్నాడు. మొన్న వచ్చిరండి 11 గంటలకు వచ్చిర్రు. ఇక్కడనే వాళ్ళు రాత్రి వరకు వాళ్ళకి అన్నం, పోలీసు వాళ్ళకి అన్నము నీళ్లు కూడా ఇచ్చేది, ఛాయ్ కూడా ఇచ్చే దిక్కులేదు. అయితే సంతోష్ రావు సెకండ్ ఫ్లోర్ నుండి ఆయన చంపేశారు. ఇంకా అది నాకు తెలియదండి. నేనేమో ఇక్కడ ఉండేది. మనం అలా ఫ్యామిలీ మనం ఎందుకు పోతాము, పోం కదా. అంతే. మరి ఏరియా గురించి ఏం చెప్తారు చివరిగా చెప్పాలనుకుంటే? మాది పీస్ఫుల్ ఏరియా అండి. ఈ మీరు అన్న దాంట్లో గంజాయి తాగుతారు, రాత్రి 12 దాకా తిరుగుతారు. సరే, అదే లొకాలిటీ ఇక్కడ ఉన్న వాళ్ళు స్థానికులు అంటున్నావా? అది జరగలేదు. మేమే బెదిరిస్తాము. ఇటువంటి ఎవరన్నా తిరుగుతున్నప్పుడు అట్లా చేయొద్దునైనా మేమే బెదిరించుకుంటాం ఇక్కడ. అది పద్ధతిగా కానీ మాకు కట్టుబాట్లు ఇక్కడ. మేము మీకు కొత్త కూడా వచ్చినా కానీ అనుమానిస్తాం మేము. థ్యాంక్ యూ. ఓకే.